ఇది నిజంగా జరిగిన కథ. కొల్లాపూర్ అనే గ్రామానికి 2 మైళ్ళ దూరంలో ఒక దట్టమైన అడవి ఉండేదట. ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న ఊరు కూడా ఉండేది. అయితే ఆ అడవిలో ఒక పాడుపడిన గుడి మాత్రమే ఉంది. అడవి జంతువుల భయం వల్ల అక్కడ ప్రజలు తమ నివాసానికి సమీపంలో ఉన్న కొల్లాపురానికి వచ్చేసారు. అప్పుడప్పుడు అడవికి వెళ్ళి కొందరు మాత్రం కట్టెలు పండ్లు తెచ్చి కొల్లాపూర్లో అమ్ముకునేవారు. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఏమైందంటే, ఒక పిచ్చి పట్టిన ఏనుగు అడవిలోకి వచ్చి చేరింది. అది ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు వారు వెంటబడి తరిమి తొండంతో పట్టుకొని క్రింద చంపేస్తూ ఉండేదట. దానికి భయపడి ఎవ్వరు అడవికి వెళ్ళడం మానుకున్నారు. కొన్ని రోజులకు గడవడమే కష్టంగా ఉండిన ఒక పండ్లు అమ్ముకునే అతను ధైర్యం తెచ్చుకొని ఎలాగైతే అడవికి వెళ్ళాడు. ఆ ఏనుగు నన్నేం చేస్తుందిలే అనుకుని ఆ రోజు ఉదయం వాడు అడవికి బయలుదేరాడు. కానీ ఆ మనిషి వీడిని ఎలా పసిగట్టిందో మరి తొండం పైకెత్తి వీని పైకి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది చూసి వాడు భయపడి వెనక్కు పరిగెత్తి అక్కడ పూర్తిగా గర్భగుడిలోకి చేరుకున్నాడు. పరిగెత్తి వాడు గుడిలో చొరబడి లోపల నక్కి కూర్చున్నాడు. అది చూసిన ఏనుగు అక్కడికి వచ్చింది. కానీ గర్భగుడి మరి చిన్నదిగా ఉండడంతో అది లోపలికి వెళ్ళక తొండం మాత్రమే లోపలికి పెట్టి అటు ఇటు తిప్పి చూసింది. కానీ అతను అందేటట్టు కనపడలేదు. ఇదంతా పాపం లోపల ఉన్నవాడు అలా చూస్తూనే ఉన్నాడు. యువతలకు రావడానికి ధైర్యం చాలడం లేదు, కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఇంతలో ఏమైంది, వాడు కూర్చున్న చోటికి కొంచెం దూరంలో ఒక పెద్ద అడవి తేలు అక్కడ ఉంది. అది ఆ విధంగా ఎంతకాలం ఉందో దాని మీద అంత చెత్తం చేరిపోయింది. తన పొడుగాటుకొని కాస్త పైకి ఇటు అటు లేపడం మొదలుపెట్టింది. పాపం ఇక చూడండి ఈ పండ్లవాడి పరిస్థితి. ముందు నుయ్యి వెనక గుయ్యలా అయ్యింది. ఏమీ చేయలేక భయంగా ఉండిపోయాడు. గుడిలో ఉంటే తేలు తన్ను పసికట్టి కాటేస్తుందేమో అని భయం, యువతలకు వస్తే ఏనుగు చంపేస్తుందేమో అని భయం. ప్రాణాల మీద పూర్తిగా ఆశొదులుకుని భగవంతుని మీద భారం వేస్తూ లోపల అట్లాగే నక్కి కూర్చున్నాడు. ఏనుగు తొండాన్ని బాగా కదిలించడం వల్ల అక్కడ వచ్చే గాలి వల్ల అక్కడ తేలుకు భంగం కలిగి తన కొండిని ఇంకా పైకి లేపి ఆ ఏనుగు తొండాన్ని కాటేసింది. వెంటనే అంత పెద్ద ఏనుగు పెద్దగా గేంకారం చేస్తూ గుడికి అడ్డంగా కింద పడి చనిపోయింది. ఇదంతా పండ్లవాడు చూస్తూనే ఉన్నాడు. అవతలకు వద్దామనుకుంటే ఏనుగు ద్వారానికి అడ్డంగా పడి ఉంది. చివరికి ఎలాగో కష్టపడి ఏనుగు మీదకు కాలు ఉంచి అవతలకు దూకపోయే సమయానికి అమాంతంగా వాని కాలు బురదలోనికి దిగమన్నట్లుగా ఏనుగు శరీరంలోకి వెళ్ళిపోయింది. అతి కష్టంగా కాలు యువతలో లాక్కొని అలాగే ఊళ్ళోకి పరిగెత్తి జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఆ ఏనుగును అక్కడే దానం చేశారు. పాపం వాడి కాలు మాత్రం పీళ్ళగా ఎండిపోయినట్లుగా తయారయ్యింది. చూసారా బాలలు, తేలు అంటే మామూలుగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది ఏనుగును చంపడమే కాకుండా దాని శరీరాన్ని కొంచెం సమయంలోనే ఎందుకు పనికి రాకుండా విషపూరితంగా మెత్తగా చేసింది. ఆ ఊరి వాళ్ళు ఇప్పటికీ ఈ సంఘటన గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ఎలాగుంది బాలలు, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.